ఆదికాండము 14వ అధ్యాయము 1 నుంచి 24 వచనముల వరకు వాక్య ధ్యానం. షినారు రాజైన అమ్రాహేలు, ఎల్సారు రాజైన అర్కోకు, ఎలాము రాజైన కదోర్లాయోమెరు, గోయియాల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినబుతోను, సెబోయియాల రాజైన షెమెబెరుతోను, సోయరును బేలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజును వచ్చి అష్తారోత్, కర్నాయిములో రెఫాయీయులను, హాములో జాజీయులను, షేవే, కిర్యతాయిము మైదానములో ఎమీయులకు కట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి, శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషును ఎన్మిష్పాతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోన్తామారులో కాపురమున్న అమోరీయుల కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరును బేల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయియాల రాజైన తిదాలు, షినారు రాజైన అమ్రాపేలు, ఎల్సారు రాజైన అర్కోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీయు పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఎలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకొనినవారు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టిన
అలపరచబడిన 300 పదునైన మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తరిమెను. రాత్రివేళ అతడు అతని దాసులను వారికెదురుగా మొన్నాలు తీర్చిబట్టి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబే పట్టణం మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని స్త్రీని అతని ఆస్తిని ఆ స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కద్మోయోమును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనికి ఎదుర్కొనుటకు రాజులోయ అను షేవే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేస్తినని నీవు చెప్పుకొనున్నట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ మూడుచు వారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు, ఎషోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రమే వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.